పిండి మిరియం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పిండి మిరియం చేయడానికి కావాల్సిన వస్తువులు: కందిపప్పు 1 కప్పు, ఆలుగడ్డలు 2, ఎండుమిరపకాయలు 6, దాల్చిన చెక్క 1 అంగుళం ముక్క, మిరియాలు 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్, బియ్యం 1/2 కప్పు, ధనియాలు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, చిటికెడు ఇంగువ, చింతపండు నిమ్మకాయ అంత, కరివేపాకాకులు 10, చిన్న ముక్క బెల్లం, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె, ఆవాలు అర చెంచా, జీలకర్ర 1 టీ స్పూన్. ఇప్పుడు చేసే పద్ధతి చూద్దాం. చింతపండుని 15 నిమిషాల పాటు నానబెట్టుకొని రసం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కందిపప్పుకు తగినన్ని నీళ్లు చేర్చి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. అలాగే ఆలుగడ్డలను ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన కందిపప్పు మరియు ఆలుగడ్డ ముక్కలకు చింతపండు రసం కలిపి సన్నని మంట మీద కొద్దిసేపు ఉడికించాలి. వేరొక గిన్నెలో 4 ఎండుమిరపకాయలు, మిరియాలు, మెంతులు, మినప్పప్పు, శనగపప్పు, దాల్చిన చెక్క, ధనియాలు, కొబ్బరి, బియ్యం, ఇంగువ వేసి దోరగా వేయించి పొడి కొట్టుకోవాలి. తయారు చేసుకున్న పొడిని ఉడుకుతున్న పప్పులో వేసి కొద్దిగా గట్టిపడే వరకు కలిపెడుతూ ఉడికించాలి. అందులోకి బెల్లం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె తీసుకొని పొయ్యి మీద పెట్టాలి. నూనె వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మిగిలిన ఎండుమిరపకాయలు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపుని ఉడకబెట్టిన కందిపప్పులో వేసి కొద్దిసేపు వేడి చేసి వడ్డించుకుంటే సరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆకృతి ఛానల్. ప్లీజ్ లైక్